హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పైథాన్ డేటా టైప్స్ గురించి సింపుల్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పైథాన్ గురించి నేర్చుకుంటూ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్లా వస్తుంది. సో ఇక లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎవ్రీ వాల్యూ ఆర్ డేటా హ్యాస్ అన్ అసోసియేటెడ్ టైప్ టు ఇట్ నౌన్ యాజ్ డేటా టైప్స్. దీనికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఒక వేరియబుల్కి ఏదైనా ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాం కదా, ఆ వాల్యూ ఏ టైప్ అనేది చెప్పేదే డేటా టైప్స్. ప్రతి దానికి ఒక టైప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో దీని యొక్క టైప్ ఇంట్ కాబట్టి, సో మనకి యాక్చువల్గా పైథాన్లో ఏంటంటే ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే దాని డిఫాల్ట్గా దాని యొక్క టైప్ అనేది పైథాన్ తీసుకుంటుంది. బట్ మనం ఇప్పుడు సిలోని అదేవిధంగా జావాలో కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ ఏ వేరియబుల్కైనా వాల్యూ అసైన్ చేస్తే దాని టైప్ అనేది తప్పకుండా మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే చేయని అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా మనకి పైథాన్ అనేది దాని టైప్ అనేది ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ ఏ టైప్ అని తెలుసుకోవాలి అనుకుంటే టైప్ అనే కీవర్డ్ అనేది డిఫాల్ట్గా పైథాన్ లైబ్రరీలో ఉంది. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. టైప్ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో ఈ విధంగా ప్రింట్ చేస్తే మనం ఏ వాల్యూ ఇచ్చాము, ఇంటిజర్ వాల్యూ ఇచ్చాము కదా. సో దీన్ని రన్ చేస్తున్నా. సో చూడండి రన్ చేశాను. ఇక్కడ ఏమొచ్చిందంటే క్లాస్ అనే ఒకటి వచ్చింది, చూసారా? ఇది ఏంటి అంటే పైథాన్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా పైథాన్ అనేది ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. సో అందువలన ఇక్కడ క్లాస్ అని వచ్చి ఇంట్ అని ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది చూపించింది. చూడండి ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం చూడాల్సింది ఇంట్ అనే టైప్. మనకి ఏ వాల్యూ ఇచ్చాం, 10 అనే వాల్యూ ఇచ్చాం. ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి మనకి టైప్ వాల్యూ యొక్క టైప్ ఏంటి అంటే ఇంటిజర్. సో అదేవిధంగా ఒక ఫ్లోట్ ఒక డెసిమల్ వాల్యూ అనేది తీసుకుందాం. డెసిమల్ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఈక్వల్ టు 4.23 అని సంథింగ్ తీసుకున్న వాల్యూ. అదేవిధంగా దీని యొక్క ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని తీసుకుందాం. సో దీని యొక్క ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని టైప్ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తే మనకి ఇది డెసిమల్ వాల్యూ కాబట్టి, సో మనకి ఇది అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే ఫ్లోట్ అనే అవుట్పుట్ వస్తుంది. చూడండి రన్ చేస్తున్నా. సో చూడండి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, ఫ్లోట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు డేటా టైప్స్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా వాల్యూ మనం వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం కదా, ప్రతి ఏ వాల్యూ అసైన్ చేసినా దానికి ఒక టైప్ అనేది ఉంటుంది. సో దాన్నే డేటా టైప్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి చాలా డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే న్యూమరిక్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, సీక్వెన్స్ డేటా టైప్స్, మ్యాపింగ్ డేటా టైప్స్, సెట్ డేటా టైప్స్, అదేవిధంగా బూలియన్ డేటా టైప్ అనేవి ఉన్నాయి. సో వీటిలో కొన్ని మాత్రమే నేను ఇప్పుడు బేసిక్ డేటా టైప్స్ కామన్గా ఏవైతే యూజ్ చేస్తారో ఆ యొక్క డేటా టైప్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. సో రిమైనింగ్ డేటా టైప్స్ అనేవి ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం. ఇప్పుడు మనం సీక్వెన్స్ డేటా టైప్స్ అవి ఉన్నాయి కదా, ఇవి లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అవి ఉన్నాయి కదా, అవి మనం డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. అదేవిధంగా రిమైనింగ్ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ అలా ఒక ఫ్లోలో నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఒక కామన్గా బేసిక్ డేటా టైప్స్ గురించి చెప్తాను. సో కామన్గా బేసిక్ డేటా టైప్స్ ఏంటి అంటే స్ట్రింగ్ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్, ఫ్లోట్, బూలియన్, అదేవిధంగా కాంప్లెక్స్. సో ఇప్పుడు
స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం. సో స్ట్రింగ్ అంటే ఏం లేదు చూడండి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. అంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ అనేవి ఎయిదర్ సింగిల్ కోట్స్లోనైనా ఉండాలి, లేదు అనుకుంటే డబుల్ కోట్స్లోనైనా ఉండాలి. సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. చూడండి, ఏ ఈక్వల్ టు సంథింగ్, నా ఛానల్ నేను తీసుకుంటున్నా, శాకర్ కోడ్ వరల్డ్ అని. సో చూడండి, ఇక్కడ చూడండి వాల్యూ ఏ విధంగా ఉంది, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, శాకర్ కోడ్ వరల్డ్ అనే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ క్యారెక్టర్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి, ఎన్క్లోజ్డ్ ఇన్ ఈ డబుల్ కోట్స్ లోపల ఉన్నాయి. సో వీటిని స్ట్రింగ్ అంటారు. సో చూడండి, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ. సో ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది చూడండి, శాకర్ కోడ్ వరల్డ్ అనేది వచ్చింది. అదేవిధంగా దీని యొక్క టైప్ కూడా చూద్దాం. టైప్ తెలుసుకోవాలి అనుకుంటే ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం, టైప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో టైప్ అనే కీవర్డ్తో ఈ వేరియబుల్ ఈ యొక్క వాల్యూ ఏ టైప్ అనేది కూడా తెలుసుకుందాం. చూడండి, ఇది ఏ టైపు, స్ట్రింగ్ టైప్. ఓకే, అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సంథింగ్ బి అనే వేరియబుల్ తీసుకున్నాం, దీని వాల్యూ శాకర్ కోడింగ్ ఛానల్ అని తీసుకుంటున్నాం. సో దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ బి. ఈ విధంగా చేస్తే మనకి చూడండి పైన స్ట్రింగ్ ఉంది, అదేవిధంగా సెకండ్ వన్ కోడింగ్ ఛానల్ అని ప్రింట్ అయింది. అదేవిధంగా దీని టైప్ కూడా చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ పి. సో చూడండి, ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకి దీని టైప్ కూడా వస్తుంది. సో చూడండి, దీని టైప్ కూడా స్ట్రింగ్ అని వచ్చింది. ఓకే, మీకు స్ట్రింగ్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఇంటిజర్ అంటే ఏంటో చూద్దాం. ఇంటిజర్ రిప్రజెంట్స్ హోల్ నెంబర్స్, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ ఆల్సో జీరో వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్. అంటే ఇంటిజర్ అనేది పాజిటివ్ నెంబర్స్ ఇన్ఫినైట్ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ ఇన్ఫినైట్ ఉంటుంది, విత్ ఇంక్లూడ్ జీరో ఉంటుంది. సో ఇక్కడ ఇంటిజర్ అంటే ఏంటి అంటే పాజిటివ్ నెంబర్స్ అయినా ఇంటిజర్ కింద కన్సిడర్ చేస్తాయి, అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ కూడా ఇంటిజర్ కింద కన్సిడర్ చేస్తాయి, జీరోను కూడా ఇంటిజర్ కింద కన్సిడర్ చేస్తాయి. బట్ ఏంటి అంటే డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూని మనకి ఇక్కడ ఇంటిజర్ కింద కన్సిడర్ చేయదు. సో ఇప్పుడు మీకు పాజిటివ్ వాల్యూ కింద ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చి, అదేవిధంగా నెగిటివ్ వాల్యూ ఇచ్చి, అదేవిధంగా జీరో ఇచ్చి 3 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఇప్పుడు ఇంటిజర్ కింద. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు సంథింగ్ 2 అని తీసుకున్నా. సో ఇది ఏంటంటే మనం ఒక పాజిటివ్ వాల్యూ అనేది వేరియబుల్కి అసైన్ చేసాం. ఇది ఏంటి, ఒక ఇంటిజర్ టైప్ వాల్యూ. సో దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ. సో చూడండి, ఈ విధంగా ప్రింట్ చేస్తే సో మనకి 2 అనేది ప్రింట్ అయింది. అదేవిధంగా దీని టైప్ కూడా చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. చూడండి, దీని టైప్ చూస్తే మనకి ఏ విధంగా వచ్చింది, ఇంట్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం నెగిటివ్ వాల్యూ చూద్దాం. సంథింగ్ బి ఈక్వల్ టు ఒక నెగిటివ్ వాల్యూ, ఒక -9 అని తీసుకుంటున్నాం. సో ఈ విధంగా చేస్తే నెక్స్ట్ మనం దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ బి. ఈ విధంగా చేస్తే ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది -9 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దాని టైప్ కూడా చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ బి. దీని టైప్ కూడా చూస్తే నెగిటివ్ వాల్యూ కూడా మనం టైప్ చూద్దాం.
ఇప్పుడు దీని టైప్ చూస్తే సో చూడండి నెగిటివ్ వాల్యూ కూడా మనకి ఇంటిజర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ తీసుకొని దానికి వాల్యూ అనేది 0 కూడా ఇచ్చి దాని టైప్ కూడా చెక్ చేద్దాం. సో సి ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. సో అదేవిధంగా దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ చేస్తే ఓకే, ప్రింట్ చేసా. సో అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఓకే, అదేవిధంగా దాని టైప్ కూడా చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ సి. ఓకే, దీని టైప్ కూడా చూస్తే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో దీని టైప్ కూడా చూసాం. ఇప్పుడు చూడండి పాజిటివ్ వాల్యూ ఇచ్చాం, దాని టైప్ కూడా ఇంటిజర్లో వచ్చింది. అదేవిధంగా నెగిటివ్ వాల్యూ ఇంటిజర్లో వచ్చింది. అదేవిధంగా 0 కూడా ఇంటిజర్ వాల్యూ వచ్చింది. సో మీకు ఇంటిజర్ అనేది కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఫ్లోట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లోట్ రిప్రజెంట్ నెంబర్స్ దట్ కంటైన్స్ డెసిమల్స్ ఆర్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాం కదా, ఆ వాల్యూ అనేది డెసిమల్స్లోనైనా ఉండాలి లేదంటే ఫ్రాక్షన్స్లోనైనా ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ ఈక్వల్ టు సంథింగ్ 10.99 అని తీసుకుంటున్నా. సో 99 అని తీసుకుంటున్నా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇది అనేది డెసిమల్ వాల్యూ కదా. సో ఈ డెసిమల్ వాల్యూని మనం ఏకి అసైన్ చేసాం. సో దీన్ని మనం ఈ యొక్క నెంబర్ని మనం ఫ్లోట్ అంటాం. ఇన్ పైథాన్లో ఫ్లోట్ అంటాం. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో చూడండి అవుట్పుట్ అనేది 10.99 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఇది ఏ టైప్ అనేది తెలుసుకోవడానికి టైప్ అనే వేరియబుల్ యూజ్ చేసి దీని యొక్క టైప్ కూడా తెలుసుకుందాం. సో చూడండి ఇది ఏ టైపు ఫ్లోట్ అని వచ్చింది కదా. సో డెసిమల్ వాల్యూస్ కూడా మనకి ఫ్లోట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఫ్రాక్షన్స్లో తీసుకుందాం. ఏ ఈక్వల్ టు ఫ్రాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, p/q ఫార్మాట్లో ఉంటాయి. 10/5 అని తీసుకుంటున్నా. సో ఈ విధంగా తీసుకొని దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సంథింగ్ b అని తీసుకుంటున్నా. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. చూడండి మనకి ఏమొచ్చింది 2.0 అని వచ్చింది. సో ఇది ఎందులో వచ్చింది, డెసిమల్స్లో వచ్చింది. సో ఇది కూడా మనకి ఫ్లోటే. సో దీన్ని మనం ఇప్పుడు దీని యొక్క టైప్ చూద్దాం. సో చూడండి దీని టైప్ చూస్తే చూడండి 2.0 అవుట్పుట్ అనేది వచ్చింది. అదేవిధంగా టైప్ ఫ్లోట్. ఓకే, మీకు ఫ్లోట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనం బూలియన్ వాల్యూ అనేది చూద్దాం. సో బూలియన్ అంటే ఏంటి అంటే బూలియన్ టైప్ రిప్రజెంట్ లాజికల్ వాల్యూస్ either ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఏంటి అంటే లాజికల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి పైథాన్లో ఏంటి అంటే పైథాన్లో 0 అనేది ఫాల్స్ కింద తీసుకుంటుంది. అదేవిధంగా రిమైనింగ్ నెంబర్స్ మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ నెంబర్స్ అయినా మనకి ట్రూలో తీసుకుంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఫస్ట్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. ఏ ఈక్వల్ టు అలాగే ఇందులో ఏంటి అంటే ట్రూ అండ్ ఫాల్స్ని ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, ట్రూలో ఫస్ట్ లెటర్ అండ్ ఫాల్స్లో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా. ట్రూలో టీ ఉంది కదా, దీన్ని క్యాపిటల్స్లో యూజ్ చేస్తారు. సో ప్రింట్ ఏ. ఓకే, ప్రింట్ చేశాను. ఓకే, ట్రూ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను 0 అనేది ఫాల్స్ కింద తీసుకుంటుంది, అదేవిధంగా 1 అనేది ట్రూ కింద తీసుకుంటుంది అని చెప్పాను కదా. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ప్రింట్ ట్రూ అనే వాల్యూ ఏలో స్టోర్ అయ్యి ఉంది కదా. సో అదేవిధంగా ఇప్పుడు ఈక్వల్ టు పెట్టి మనం ఒక 1 అనే వాల్యూ ఇద్దాం. 1 అనే వాల్యూ ఇస్తే ఏమవుతుంది, ఇది ట్రూ. మనం ఏమనుకున్నాం 0 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ట్రూ అని అనుకున్నాం కదా. ఈక్వల్ టు ఇచ్చాం కదా. ఇది ఈక్వల్ అయితే మనకి ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్ అనేది చూద్దాం.
సో చూడండి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం 0 అని తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏ అనేది ట్రూ, 0 అనేది ఫాల్స్ అని చెప్పాం కదా. సో దీన్ని కూడా కన్సిడర్ చేద్దాం. సో చూడండి రన్ చేస్తున్నా. సో రన్ చేస్తే చూడండి ట్రూ ఈక్వల్ టు ఫాల్స్, అంటే ట్రూ అనేది ఫాల్స్ అనేది ఈక్వల్ కాదు, అంటే మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదని చెప్తుంది ఫాల్స్ అనేది. సో ఓకే, ఇప్పుడు అదేవిధంగా బి ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఇప్పుడు బి అనేది ఏంటి, ఫాల్స్ ఉంది. అదేవిధంగా 0 ఏంటి, మనం ఆల్రెడీ చెప్పాం కదా 0 అనేది ఫాల్స్ అని. సో ఈ రెండు ఈక్వల్ అయితే మనకి ట్రూ అని ప్రింట్ అవ్వాలి. చూద్దాం. చూడండి ఇది ఫాల్స్ ముందు అది. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. ఓకే, మీకు బూలియన్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాంప్లెక్స్. ఇది ఏంటి అంటే కాంప్లెక్స్ టైప్ రిప్రజెంట్ నెంబర్స్ విత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇప్పుడు మనకి ఇవి కూడా నెంబర్సే, బట్ ఇవి ఏంటి అంటే మనకి ఇందులో ఇమాజినరీ పార్ట్ ఉంటుంది, రియల్ పార్ట్ కూడా ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఏ ఈక్వల్ టు సంథింగ్ 2 ప్లస్ 3j అని తీసుకుంటున్నా. సో ఇందులో చూడండి ఈ 2 అని ఉంది కదా, దీన్ని రియల్ పార్ట్ అంటారు. అదేవిధంగా 3j అని ఉంది కదా, దీన్ని ఇమాజినరీ పార్ట్ అంటారు. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో చూడండి అవుట్పుట్ అనేది 2 ప్లస్ 3j అని వచ్చింది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా దీని యొక్క టైప్ కూడా చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, దీని యొక్క టైప్ ఏం రావాలి, కాంప్లెక్స్ అని రావాలి. చూద్దాం అవుట్పుట్. సో చూడండి అవుట్పుట్ అనేది కాంప్లెక్స్ అని వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.